హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. సో ఫ్లిప్కార్ట్లో ఒకవేళ నేను చెప్తున్న ప్రైసెస్ కనిపించకపోతే మాత్రం ఫ్లిప్కార్ట్లో ఇవాళ కేవలం ప్లస్ మెంబర్స్కి మాత్రమే. సో దట్ మీకు రేపు కనిపించవచ్చు ఈ ప్రైసెస్. అప్పటి వరకు పెరిగిపోవచ్చు కూడా, ఒకటి రెండు ఏమన్నా తగ్గినవి ఉంటే. అండ్ మోస్ట్లీ ఎక్కువ డీల్స్ అన్ని మనకి అమెజాన్లో ఉన్నాయి. సో అమెజాన్లో ఉన్న డీల్స్ అన్ని ఇప్పుడు రైట్ నౌ అందరికీ అవైలబుల్గా ఉంది. ప్రైమ్ మెంబర్స్ కానీ అట్లా ఏం లేదు, అందరికీ అవైలబుల్గా ఉంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పే ప్రైసెస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్. కొన్ని అయితే ఈఎంఐ పెట్టుకుంటేనే మీకు ఆ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో అంత హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి కానీ బట్ కంపల్సరీ 6 months ఈఎంఐయో లేకపోతే హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేసి మీరు పర్చేస్ చేయాలి, అదర్వైజ్ అయితే రాదు. ప్రతిసారి నేను కార్డ్ ఆఫర్ అనేది మెన్షన్ చేయను, బట్ నేను చెప్పే ప్రైసెస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫరే. వితౌట్ కార్డ్ ఆఫర్ నేను చెప్పిన ప్రైస్కి ఏ ఒక్క ల్యాప్టాప్ కూడా రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఫ్లిప్కార్ట్ అయితే ఎస్బీఐ, అమెజాన్ అయితే హెచ్డిఎఫ్సి. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో ఉన్నది ఏదైనా పర్చేస్ చేయాలి, ప్లస్ మెంబర్ కాదు మీరు అనుకుంటే మాత్రం 399 రూపీస్ పెడితే బ్లాక్ మెంబర్షిప్ అయితే పర్చేస్ చేయొచ్చు. అది పర్చేస్ చేసి రేపటిదాకా డీల్ ఉండదు అనుకున్నది ఏదైనా ఉంటే మాత్రం పర్చేస్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా, ఎక్కువ టూ మచ్ డీల్స్ అయితే లేవు, వెరీ ఫ్యూ. ఎందుకంటే అసలు సజెస్ట్ చేయడానికి నాకే మనసు రాలేదు. మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ అన్నీ ప్రైసెస్ 20,000 30,000 రూపాయలు పెరిగిపోయాయి. తగ్గింది ఎంత తగ్గింది అంటే 5,000 4,000 రూపాయలు తగ్గింది. అసలు అవి సజెస్ట్ చేయడానికి నాకు మనసు ఒప్పలేదు. సో ఫిల్టర్ చేయంగా కొన్ని గంటల తర్వాతకి కేవలం ఒక 7-8 ల్యాప్టాప్లు మీకోసం తీసుకొచ్చాను. ఈ 8 ల్యాప్టాప్స్లో మీరు ఏది తీసుకున్నా ఖచ్చితంగా గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, అదైతే క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్లీ రైట్ ఫ్రమ్ వెరీ లో బడ్జెట్లో నాకు ఒక మంచి డీల్ అనిపించింది అంటే మాత్రం ఏసర్ ఆస్పైర్ 1 అనమాట. ఇది Ryzen 3 7320తో వస్తుంది. 8GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు, LPDDR5 ర్యామ్, అండ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. ఒకవేళ మీకు 256GB సరిపోదు అనుకుంటే ఇందులోనే 512GB వేరియంట్ ఉంటుంది. ఆ దగ్గర 6,000 రూపాయలు ఇంక ఎక్స్ట్రా కాస్ట్లో అయితే అమ్ముతున్నారు, 28,000 రూపాయలకు వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఇది TN HD డిస్ప్లేతో వస్తుంది. HD డిస్ప్లే, నాట్ ఫుల్ HD, అండ్ TN ప్యానల్తో వస్తుంది. సైడ్ నుంచి చూస్తే మొత్తం వాష్ అవుట్ అవుతుంది. బట్ ఫర్ దిస్ ప్రైస్ ఇప్పుడున్న సినారియోలో మనం ఏం మాట్లాడలేం. రెగ్యులర్గా మీకు చెప్పేది మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే దీని రెగ్యులర్ ప్రైస్ 40,000 రూపాయలు ఉంటుంది. నమ్ముతారో నమ్మరు. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది చూడొచ్చు మీకు 42,000 39,000 ఈ ప్రైస్ రేంజ్లో ఉంటుంది రెగ్యులర్గా. ఇప్పుడు 35,000 ఉంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే, హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మనకి రైట్ నౌ 23,000 రూపాయలకు వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ ఆ హెచ్డి డిస్ప్లే అనేది, డిస్ప్లే ఒకటి పక్కన పెట్టేస్తే పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా ఆ ప్రైస్ అనేది వర్తది మనీ. సో తప్పదు, ఇంకా ఇప్పుడు సినారియో అంతా మారిపోయింది. మీరు 23,000 రూపాయల్లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ జంప్ చేస్తే మనం అక్కడ ఇక్కడ ఉండం, చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మధ్యలో ల్యాప్టాప్స్ అనేవి కనుమరుగైపోయి లాంచ్ చేయడం కూడా బంద్ చేసే బ్రాండ్స్ అనేవి అన్ని వర్స్ట్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి HP 15 ల్యాప్టాప్ అనమాట. ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి, అంటే పెరిగినప్పుడు ప్రైసెస్ రెగ్యులర్ అంటే నాకు ఇబ్బందిగా ఉంది. అన్ని పెరిగిపోయినాక ప్రైసెస్ని రెగ్యులర్ ప్రైసెస్ అంటున్నాను. దీని రెగ్యులర్ ప్రైస్ 79,000 ఉంటుంది, ఇప్పుడు కూడా అదే ఉంది. బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఈరోజు 60,000 రూపాయలకు వస్తుంది. ఇది వచ్చేసి Ultra 5 125H ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 24GB DDR5 ర్యామ్ ఉంటుంది, అండ్ 512GB స్టోరేజ్ ఉంటుంది. 1TB స్టోరేజ్ ఉంటుంది. మీకు ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా HP లాంటి బ్రాండ్ నుంచి ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటే ఎస్ యూ కెన్ కన్సిడర్ 60,000 రూపాయల్లో. బట్ దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు HP నుంచి కావాలనుకుంటేనే దీన్ని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డెల్ 15 అనమాట. డెల్ 15 ఈసారి లాంచ్ చేసింది వీళ్ళు, చాలా అగ్రెసివ్గా లాంచ్ చేశారు. Ultra 5 225H ప్రాసెసర్, వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, అలాంగ్ విత్ 16GB DDR5 ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ ఉంటుంది. 15.6 inches ఫుల్ HD యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్లైట్ డిస్ప్లే ఉంటుంది. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది, 225H కాబట్టి ఎవ్రీథింగ్ కూడా మీకు ప్రాపర్గా ఉంటుందన్నమాట. డెల్ లాంటి బ్రాండ్ నుంచి వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది మనకి 87,000 రూపాయలు ఉంటుంది. బట్ ఈ రోజు మీకు కేవలం 64,000 రూపాయలకు వస్తుంది. దగ్గర 23,000 24,000 రూపాయలు డిస్కౌంట్ మీకు ఈ డెల్ ల్యాప్టాప్ మీద ఉంది. హ్యూజ్ డిస్కౌంట్ ఉంది. డెల్ లాంటి బ్రాండ్ నుంచి ఇంత మంచి డీల్ అయితే ఇప్పటివరకు అయితే నేను చూడలేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం బాగా చెప్పుకున్న మోటోరోలా MotoBook 60 Pro నేను 65,000కి వస్తుంది, పక్కా వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే మొన్న 57,000కి వచ్చింది మొన్న సేల్లో. 65,000 కాదు కదా, 70,000 కూడా రావట్లేదు, 75,000 రూపాయలు ఉంది. ఒకవేళ మీకు మంచి డిస్ప్లే కావాలి, మోటోరోలా లాంటి బ్రాండ్ నుంచి కావాలి, కాస్త పర్ఫార్మెన్స్ మాకు Ultra 5 225H అవసరం లేదు, బట్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ మంచి OLED డిస్ప్లే, 2.8K రెజల్యూషన్ డిస్ప్లే కావాలి, అండ్ మెటల్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, బట్ Core 5 210H సరిపోతుంది అనుకుంటే మాత్రం మోటోరోలా MotoBook 60 రెగ్యులర్గా 69,000 ఉంటుంది. బట్ ఈరోజు 60,000 రూపాయలకి వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. చెప్తున్నాను కదా,
60 Pro కాదు, ఇది 60 ప్రోలో సేమ్ ల్యాప్టాప్ మీకు అల్ట్రా 5 225H వస్తుంది. పర్ఫార్మెన్స్లో మీకు కాంప్రమైజ్ చూడడానికి ఉంటుంది. ఎస్, యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్ ఈ ప్రైస్ రేంజ్లో కూడా. లేదనుకుంటే మాత్రం లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ఆల్ టైమ్ ఓజీ i7 13620Hతో వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, IPS డిస్ప్లే అయితే యూజ్ చేశారు, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్. నేను చెప్పేవన్నీ కూడా మన ఛానల్లో రివ్యూ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. టాప్ లిడ్ కూడా మీకు మెటల్ లిడ్ అయితే యూజ్ చేశారు. సో లెనోవో లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం దీని రెగ్యులర్ ప్రైస్ మనకి చాలా పెరిగిపోయింది, 80,000 అయింది. బట్ ఈరోజు 60,000కి వస్తుంది, 20,000 రూపాయలు డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి Asus VivoBook S14, ఇది కూడా అల్ట్రా 5 225H తోటే వస్తుంది. సేమ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్, మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. S సిరీస్ కాబట్టి డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది అన్నమాట, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి 81,000 అయితే ఉంటుందన్నమాట. బట్ ఈరోజు 72,000 రూపాయలకి వస్తుంది. దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు Asus లాంటి బ్రాండ్ నుంచి మంచి బిల్డ్ క్వాలిటీ తోటి కాస్త ప్రీమియం ల్యాప్టాప్ కావాలంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకాస్త బెటర్ ఆప్షన్ వచ్చేసి ఇదే ప్రైస్ రేంజ్లో దగ్గర ఒక 2-3 వేల రూపాయలలో, అండ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్లో 72,000లో మనకి Asus ExpertBook P3 వస్తుంది. ఇది బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్. P3 సిరీస్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే అల్ట్రా 7 255Hతో వస్తుంది. ఇందాక నేను చెప్పిన S14 వచ్చేసి మీకు అల్ట్రా 5 225Hతో వస్తుంది. నన్ను అడిగితే దాన్ని స్కిప్ చేసి ExpertBook P3 దీన్ని కన్సిడర్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, 16GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 90,000 ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం మనకి కేవలం 74,000 రూపాయలకి అయితే వస్తుంది. సో S14 కంటే 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. ఆ 2,000 రూపాయలు పెట్టడం అనేది వర్త్. అంటే మీరు S14 కొనాలనుకునే వాళ్ళు ఇది కొనడం వర్త్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది హ్యూజ్ బంపప్ అయితే ఉంటుందన్నమాట. అదైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ గేమింగ్ ల్యాప్టాప్ చూస్తే లెనోవో లాక్ ఎసెన్షియల్. ఇప్పుడు CSE స్టూడెంట్లు ఉంటారు, AML కోసం గేమింగ్ ల్యాప్టాప్ చూస్తుంటారు. యాక్చువల్గా వాళ్ళ గేమింగ్ ల్యాప్టాప్ అనేది నీడ్ కాదు, గేమ్స్ కోసం కాదు, వాళ్ళకి కావాల్సిందంటే GPU కావాలి. ఆ VRAM అనేది చాలా అవసరం. లోకల్గా మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి రన్ చేయాలంటే ఇది చాలా అవసరం VRAM అనేది. అలాంటప్పుడు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కావాలి అండ్ స్లిమ్ ప్రొఫైల్ కావాలనుకుంటే మాత్రం లెనోవో లాక్ ఎసెన్షియల్. ఇది మనకి Ryzen 7 7735Hతో వస్తుంది, అలాంగ్ విత్ RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుందన్నమాట. దీన్ని TGP కూడా 65 వాట్స్ వరకు అయితే ఉంటుంది. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 1,10,000 ఉంటుంది. బట్ ఈరోజు 81,000 రూపాయలకి వస్తుంది. దగ్గర 39,000 రూపాయలు డిస్కౌంట్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. మీకు కాంపాక్ట్ సైజ్లో, ఎస్పెషల్గా CSE AML స్టూడెంట్, మా కాంపాక్ట్గా ఉండాలి ల్యాప్టాప్, మాకు GPU కావాలనుకుంటే మాత్రం యూ కెన్ కన్సిడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనోవో లాక్, ఇది రెగ్యులర్ వేరియంట్, ఇది ఎసెన్షియల్ కాదు. అంటే ఇందులో థర్మల్స్ కాంప్రమైజ్డ్ ఇట్లాంటిది ఏమి ఉండదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. ఇది వచ్చేసి RTX 5050తో వస్తుంది, అలాంగ్ విత్ i7 13645HXతో వస్తుంది. 16GB ర్యామ్ ఉంటుంది, 1TB స్టోరేజ్ ఉంటుంది, అండ్ మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో AA టాప్స్ కూడా మనకి 440 AA టాప్స్ అయితే ఉంటుంది అన్నమాట. దీని రెగ్యులర్ ప్రైస్ లాస్ట్ టైం సేల్లో కూడా ఇది మనకి 1,10,000కి వచ్చింది. ఈ రోజు కూడా 1,10,000కి వస్తుంది. లాస్ట్ టైం సేల్ అప్పుడు ఇది మనకి 1,30,000 ఉండేది. బట్ సేల్ అయిపోగానే అది 1,60,000 రూపాయలు అయింది. ఆ తర్వాతకి మీకు చూడొచ్చు, సేల్ ఉన్న రోజు 1,30,000 ఉంది, సేల్ అయిపోగానే 1,65,000కి వెళ్ళింది. బట్ ఈరోజు మళ్ళీ మీకు 1,10,000 రూపాయలకి వస్తుంది, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ అండ్ డిస్కౌంట్ కూపన్ ఎవ్రీథింగ్ కలుపుకొని. ఖచ్చితంగా 1,10,000 రూపాయల్లో ఎక్కువ VRAM కావాలి, ఎస్పెషల్గా AML స్టూడెంట్, మీరు 8GB VRAM అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఏదర్ గేమ్స్ ఆడే వాళ్ళైనా సరే, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళైనా సరే, ఇది మీరు ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాస్త తక్కువలో మనం మిస్ అయ్యాం, HP Victus అయితే ఉంటుందన్నమాట. ఇది i7 13620Hతో పాటు 6GB RTX 4050తో వస్తుందన్నమాట. అండ్ అలానే మీకు బ్యాటరీ బాగుంటుంది, అండ్ అలానే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మీకు 144Hz రిఫ్రెష్ రేట్ యూజ్ చేశారు, 512GB ర్యామ్ స్టోరేజ్ ఉంటుంది, 16GB DDR4 ర్యామ్ ఉంటుంది. అండ్ దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 1,08,000 ఉంటుంది. బట్ ఈరోజు 85,000 రూపాయలకు వస్తుంది. గేమింగ్ ల్యాప్టాప్స్ నాకు ఈ 3 ల్యాప్టాప్ డీల్సే బెటర్ అనిపించాయి, ఇంకెక్కువ ఏమనిపించలేదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైసెస్ అన్నీ కూడా ఎక్కువసేపు ఉంటాయని గ్యారంటీ లేదు. ఇది సేల్ కాబట్టి ప్రైసెస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, డిమాండ్ బట్టి పెరుగుతుంటాయి, డిమాండ్ లేకపోతే తగ్గుతుంటాయి. సో అందుకని మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఉంటుంది, TRT ప్రీమియం డీల్స్ అని. ఆ డీల్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఒకవేళ ఇందులో ఏమైనా పోయినా మళ్ళీ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాం. అండ్ ఎందుకంటే బెటర్ డిస్కౌంట్లు ఏమైనా వచ్చినా వీడియో ప్రతిసారి చేయలేం కాబట్టి ఆ డీల్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. కాబట్టి డీల్ ఛానల్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. అండ్ ప్రైసెస్ కొంచెం అటు ఇటు అయితే తిట్టుకోమాకండి. నేను మీకు వీడియో చేసే టైంకి అయితే నాకు ఎగ్జాక్ట్గా ఈ ప్రైసెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ తగ్గితే మాత్రం
ఎంజాయ్ చేయండి. పెరిగితే మాత్రం డీల్స్ ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి, బెస్ట్ డీల్స్ ఇంకేమైనా వచ్చాయి అనేది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.